హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఏంటి కూర్చొని బాక్స్లో అన్నం పెట్టుకొని తింటున్నానని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇప్పుడే కొంచెం హాస్పిటల్ పని ఉంటే వెళ్ళేసి ఇప్పుడే వచ్చి జస్ట్ తింటూ ఎందుకో చిన్న ఐడియా వచ్చేసుకోవాలి అని. ఏంటంటే మనకి ఇండియాలో హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే జస్ట్ 1 డేనో లేదంటే ఒక హాఫ్ డే ముందు బుక్ చేసుకుంటే మనకి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తాం. కానీ ఇక్కడ మేము ఉండే దగ్గరనే కాదు, కెనడాలోనే కాదు, ఏ ఫారెన్ కంట్రీలో అయినా సపోజ్ ఇప్పుడు కెనడా అంటే సిటిజన్ పిఆర్ ఉండే వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఒకలా ఉంటుంది. మనం వేరే కంట్రీ నుంచి ఇక్కడికి రాగానే మనకి ట్రీట్మెంట్ అనేది వాకింగ్ అని ఉంటుందంటే అప్పటికప్పుడు వెళ్తాము. ఆ ట్రీట్మెంట్ మనకి ఎంత అర్జెంట్ ఉన్నా, ఎంత గిలగిల మనం అక్కడ కొట్టుకుంటున్నాం, మనకు బాగాలేదు అని చెప్పినా కనీసం మనకి 10 అవర్స్ 24 అవర్స్ కంపల్సరీ పడుతుంది. అందుకే బాక్స్లో రైస్ పెట్టుకొని వెళ్ళాను. ఇంకా అక్కడ తినలేక వచ్చి ఇంటి దగ్గరే వచ్చి జస్ట్ తింటున్నాను. ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటాం కదా ఫారెన్ కంట్రీలో ఉంటే చాలా బాగుంటుంది అని, కానీ ఇక్కడ ఉండే బాధలు అక్కడ ఉంటాయండి. అంటే మన దగ్గర చూడండి, అసలు హాస్పిటల్ అంటే ఏదో ఇంకా ఇంపార్టెంట్, ఆ ఫుడ్ తినకూడదు ఇది తినకూడదు అనుకునే వాళ్ళు తప్ప అలా బాక్స్ కట్టుకొని వెళ్ళే వాళ్ళు చాలా రేర్గా చూస్తాం కదా. ఇక్కడ మన ఇండియన్స్ బయటికి మనం వెళ్ళి ఏదైనా తిందామన్నా అదే బర్గరు, చీజ్, ఆ పిజ్జాలు, కాఫీ టిన్స్ తప్ప ఏది ఎక్కువ కనిపించదు కాదు, మోస్ట్లీ అవే ఉంటాయి. మన ఇండియన్స్ వరకే కొంచెం చేసుకొని ఏదో ఇంట్లో తింటూ ఉంటాము. ఇంకా మన ఇండియన్స్లో కూడా పాపం ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఉంటే సాటర్డే సండే తప్ప మిగతా డేస్లో ఇంకా వాళ్ళు ఏం దొరికితే అది తినాల్సిందే. అలా ఉంటుంది. ఎక్కడుండే కష్టాలు అక్కడ ఉంటాయి అంటారు. ఇదైతే ఒకసారి తలుచుకోము. ఏదైనా సరదాగా ఏదైనా ఊరు వెళ్తున్నాం, ఎక్కడికైనా వెళ్తున్నామంటే రోడ్ సైడ్ చక్కగా ఆపేసుకొని ఏం దొరుకుతుంది, బేకరీ కనిపిస్తాయి, ఏది పడితే మనకు అలా రోడ్డు మీద అలా కనిపిస్తుంటాయి. ఇక్కడైతే అలాంటివి మనకు అస్సలు ఉండవు. సపోజ్ ఒక కాలనీ అంతా ఒక 1-2 కిలోమీటర్స్ వరకు హౌసెస్ ఉన్నాయంటే నెక్స్ట్ ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వరకు ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న సిటీ ఉందంటే దాన్ని దాటుకొని వెళ్ళాక మళ్ళీ ఫారెస్ట్ లాగా ఉంటుంది. అలా ఉంటుంది ఇక్కడ. అది కూడా రెస్టారెంట్లు అలా ఉన్నాయంటే అదంతా టోటల్ డిఫరెంట్. మనకులాగా నూడిల్స్, బజ్జీలు అలాగా స్నాక్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ ఆగి తింటాం, ఎంజాయ్ చేసుకుంటూ అలా అస్సలు ఉండదు. ఫారెన్ అని అంటాం కదా, మనం చాలా ఇష్టపడి ఫారెన్లో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకుంటాము. కానీ నాకు తెలిసినంతవరకు మన ఇండియా ఫుడ్, మన ఇండియా కల్చర్ అది చాలా చాలా బెస్ట్ అండి. ఎందుకంటే అనుకోవచ్చు నేను చెప్తున్నావు కదా మరి నువ్వు ఎందుకు వెళ్ళావక్క అని. పిల్లలు స్టడీయో లేకపోతే వర్క్ మీద రావాల్సి వచ్చే వాళ్ళు, తప్పనిసరి వచ్చే వాళ్ళకి పాపం మనం ఏం చేయలేము, అలాగే అడ్జస్ట్ అయిపోయి ఉండాలి. కాకపోతే ఆ ఫీలింగ్ వేరు. మనకు అసలు అలా రోడ్ సైడ్ వెళ్తూ ఉంటే చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకొని టీ తాగుతూ తింటూ, కార్లు సపోజ్ బస్సులో వెళ్ళే వాళ్ళైనా ట్రైన్లో వెళ్ళాలని ఏదో ఒకటి మనకు ఫుడ్ అయితే ట్రైన్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ అస్సలు అలా కూడా ఉండదు. ఏది ఉన్నా బయటకు ఆగాకి తినాలి. అది తిందామని వెళ్తే ఆ స్మెల్కే నాకు అసలు అంటే ఇంకా రాను రాను అలవాటు అవుతుందేమో. ఆ పిజ్జా, ఆ బన్ను, ఏది చూసినా ఇంకా మైదా బన్ను, ఆ స్మెల్కే సగం మనకి ఇది ఇప్పుడు తినాలా అని చెప్పి సైడ్కి వచ్చేస్తాము. ఎవరి చేతిలో చూసినా కాఫీ కప్స్, మిల్క్, ఏదో ఒక జ్యూస్, ఆ బ్రెడ్, బన్ను, చీజ్, బర్గరు, ఆ పిజ్జా. అది నాకు అసలు ఎలా తింటున్నారు ఇలా, వాళ్ళు దాంతోనే ఉంటారు. లంచ్ టైం అదే, డిన్నర్ టైం అదే, టిఫిన్ టైం అదే, అలాగే ఉంటుంది. అది ఇంకా అంటే ఎవరు ఫుడ్ కల్చర్ అది, మనం దాన్ని తప్పని కూడా అనకూడదు. కాకపోతే మనకి ఇలా అలవాటు అయిపోయి ఇది కొంచెం అలవాటు అయ్యే వరకు కొత్తగా ఉంటుంది. అలవాటు అయ్యే వరకు కాదు, అలవాటైనా అలాగే ఉంటుంది మన ఫుడ్. మనం చిన్నప్పటి నుంచి ఏది అలవాటో. నేను ఇండియాలో ఉన్నప్పుడు కారం అసలు ఎక్కువ తినేదాన్ని కాదు, కొంచెం స్వీట్ బాగా తింటారనేవాళ్ళు. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఈ క్లైమేట్కో వెదర్కో తెలియదు, ఇక్కడ పచ్చిమిరపకాయలు మనం ఒక 4-5 వేసుకుంటే కారంగా ఉంటాయి. ఇక్కడ మీరు ఒక గుప్పెడు వేసినా అసలు అది ఎంత వేసినా కారమే ఉండదు. అలా మసాలాలు ఎక్కువ తినేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు. ఈ వెదర్కి కూల్గా ఉంటుంది కదా, ఘాటుగా తినాలి, కొంచెం కారంగా తినాలని. కానీ అలా అస్సలు ఎక్కువ అయితే అలా వాడకండి ఎవరికైనా. అంటే స్పైసీగా ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, కానీ మసాలాలు అంతంత స్పైసీ రోజు తింటే మంచిగా. నేనే వచ్చాక నాకు తెలియకుండానే నేను చాలాసార్లు వేసేయటం, లేకపోతే కొంచెం కారంగా ఉంటే కర్రీ బాగుంటుంది. ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి. బీట్రూట్, క్యారెట్, అవి నేను చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు, నేను వ్లాగ్స్ పెట్టే దాంట్లో కూడా.
అందుకని చెప్తున్నాను. ఎందుకంటే మనం తెలియకుండానే తినేస్తాం. అలాంటి టైంలో మనం కొంచెం అసలు చూసి మనం ఇండియాలో ఎలా పడితే అలా ఉన్నా పర్వాలేదు కానీ ఇక్కడ హెల్త్ మీద అయితే చాలా సీరియస్గా జాగ్రత్తగా ఫుడ్ కానీ పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ ఏదైనా సరే హాస్పిటల్ మొహం చూడకూడదు అనేలాగా మనం కేర్ తీసుకొని ఉండాలి. ఇంకా అన్నీ తీసుకున్నాక అది వేరనుకోండి, కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ వెదర్కి ఈ క్లైమేట్కి. ఇలాగా కాకపోతే ఇలా ఉన్నా కొంచెం జలుబులు అవి కొంచెం బయటికి వెళ్తే తప్ప అంతైతే ఏం లేదు. అంటే కెనడా అంటేనే చాలామంది అమ్మో స్నో బాగా మంచు పడుతుంది, బాగా చల్లగా ఉంటుంది అనుకుంటారు కదా. ఒక 2-3 మంత్స్ అయితే బాగా ఉంటుందేమో, కానీ మిగతా టైంలో మన ఇండియాలో కంటే ఎక్కువ ఎండలు ఉంటాయి. నేను లాస్ట్ ఒక 2-3 వీడియోస్లో పెట్టాను ఎండలు మన దానికంటే ఇక్కడ చాలా ఎక్కువ. పైగా నైట్ 10 వరకు కూడా ఇక్కడ సన్సైడ్ ఈవినింగ్ మన 4కి ఎలా ఉంటుందో నైట్ 9కి అలా ఉంటుంది. ఇప్పుడు చలికాలంలో మనకు 4-4:30కే చీకటిగా ఉంటుంది. అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ క్లైమేట్. మనకి సమ్మర్లో అలాగేమో 1 అవర్ ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు వింటర్ సీజన్లో 1 అవర్ మొన్నే మార్చాము, 1 అవర్ వెనకాల పెట్టుకోవాలి. 5కి చూస్తే మనం బయట అసలు ఏదో 10 అయిపోయింది, అంత చీకటిగా ఉంటుంది. అలా ఉంటుంది ఇక్కడ వెదరు. ఏదున్నా ఇండియాలో చూడండి కూర్చొని కాసేపు మాట్లాడేశాక ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది. వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళకి కొంచెం ఫుడ్ పెట్టి మళ్ళీ వాళ్ళకు హోంవర్క్ కూర్చోబెట్టేసి మళ్ళీ కిచెన్లో ఇంకా మామూలుగా వాళ్ళ బాక్సులు మళ్ళీ ఈవినింగ్ కుకింగ్ అదంతా ఉంటుంది కదా. ఇంకా సరేలే అని కాఫీ కలుపుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను లైట్ వేసేసుకొని ఒక్కొక్కసారి ఏంటి ఇది ఈవినింగ్ లేకపోతే డిన్నర్ టైంలో కాఫీ టీ తాగుతున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. అంటే 4కే చెప్పాను కదా ఇందాక చాలా చీకటిగా కనిపిస్తుంది. ఇంక ఇక్కడ కాఫీ అయితే కొంచెం ఈ వెదర్కో ఏమో నేనైతే అక్కడ ఎక్కువ ఒక 1 ఇయర్ నుంచి అయితే అసలు కాఫీ టీ మానేశాను. ఎప్పుడో ఒకసారి తాగేదాన్ని, ఎప్పుడైనా తాగాలనిపిస్తే బ్లాక్ కాఫీ రోజు అలా తీసుకునేదాన్ని కదా. ఇంక ఇక్కడికి వచ్చాక ఈ వెదర్కి రోజు ఒక్కసారైనా కాఫీ తాగకపోతే అదొకలాగా ఉంటుంది. కొంచెం వేడివేడిగా కలుపుకొని తాగాలని, చల్లగా ఉంటుంది కదా క్లైమేట్. ఇంకా కలుపుతూ అక్కడ ఇందాక చూసారు కదా మీగడేమో ఇక్కడ వచ్చే ప్యాకెట్ పాలతోటి మీగడ సరిగ్గా తీయలేము. ఇంకా అలాగా పాలతోనే ఉంచేస్తాను. పెరుగు తోడబట్టినప్పుడు ఎక్కువ వేసేస్తాను. ఇంకా కాఫీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది మా ఫిల్టర్ అంటే ప్యూరిట్. మనకు అక్కడ ఎలాగా ప్యూరిట్లు అవి వాడతామో ఇప్పుడు మేము వచ్చిన కొత్తగా కాబట్టి స్మాల్ ఫిల్టర్, ఎంత ఒక బాటిల్ వాటర్ పడతాయి, ఎన్నిసార్లు పట్టుకొని ఇంకా పట్టి పెట్టుకోవాలో ఏంటంటే ఎప్పుడైనా ఇంకా సరే తర్వాత నింపుదాం అనుకుంటే ఇంకా అంతే, అలా హాఫ్ ఉంటే ఇంకా అవి పెట్టేసి ఇంకా పక్కన పెట్టి అది నింపి పక్కన పెట్టుకుందామని నింపుతున్నాను బాబు బాటిల్. ఇంక ఇది రోజు దీన్ని పొద్దున్న మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ నింపుకొని మళ్ళీ అది అయిపోగానే బాటిల్ ఫిల్ చేసి మళ్ళీ నింపుకొని అలా. కానీ బ్యాచిలర్స్కి సింగిల్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఏమో నేను ఇండియాలో ఈ టైప్ ఆఫ్ చూడలేదు, కాకపోతే కొంచెం పర్వాలేదు. అంటే మనం కొంచెం ఇక్కడ అడ్జస్ట్ అయ్యే వరకు కొంచెం ఇల్లు అలా సెట్ అయ్యే వరకు అలా పట్టేసి అది కొంచెం ప్లస్ చేసి ఉంచితే ప్యూరిట్ మనకి ఇలా ఫిల్టర్ అయ్యి చూసారు కదా వస్తాయి అలాగా. ఇంకా మనం అది వచ్చినప్పుడు మళ్ళీ ఫిల్ చేసుకొని మళ్ళీ నింపుకోవాలి. అది బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ చూసారు కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఆ రోజు జస్ట్ అలా కాఫీ తాగుతూ తీసాను చిన్న వీడియో. ఇంకా మేము కాఫీ తాగేసిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి అసలు 5 కూడా అవ్వలేదు కరెక్ట్గా. వెళ్ళాము సరే కొంచెం గ్రాసరీస్ తెచ్చుకొని వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవటానికని వెళ్ళామని బయలుదేరేసరికి పర్వాలేదు కొంచెం ఎండగానే ఉంది. కానీ ఇలా కొంచెం సగం దూరం వెళ్ళంగానే చూసారు కదా అసలు ఎంత చీకటిగా అయిపోయిందంటే ఏంటి టైం ఎంత అయింది 10ంటికి వచ్చామా అనిపించింది. ఇంకా వెళ్ళి కొంచెం వెజిటేబుల్స్ అవన్నీ తెచ్చుకున్నాము. ఇంకా నాకు బెండకాయలు కొంచెం ఫ్రెష్గా కనిపిస్తే సరేలే బాబుకు కూడా ఇష్టమని కొంచెం వాడికి ఫ్రై చేసేస్తే చాలా ఇష్టంగా తింటాడు. కానీ పిల్లలకి బెండకాయ పెడితే మ్యాథ్ బాగా చదువుతారు అంటారు కదా, అదేమో ఎంతవరకు నిజమో తెలియదు. కాకపోతే ఇంకా బాబాయ్ అయితే బాగా ఇష్టంగా తింటాడు. బెండకాయ ఫ్రై పప్పుచారు చేసేసాను. ఇంకా మొన్నే కదా కుకింగ్ వీడియో పెట్టానని ఇంకంత నేను మొత్తం వీడియో తీయలేదు. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ ఇంకా బాక్స్లోకి పునుగులు వేసేసా. దోశ పిండి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే రెండు కలిపి వాళ్ళకి వేసి ఇంకా అలా పెట్టా.
ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ మనకు అక్కడైతే హైదరాబాద్లో ఏదైనా స్నాక్స్ అవ్వంటే ఏదైనా చేయలేకపోతే ఏదో ఒకటి బయట నుంచి తెచ్చి పెట్టేవాళ్ళం. ఇక్కడ అసలు ఆ ఆప్షన్ ఉండదండి. ఉంది అంటే ఇంకేం మీకు అక్కడ మాట్లాడేటప్పుడు చెప్పా కదా ముందు ఈ వీడియోలోనే, పిజ్జా, బర్గర్లు, చీజు, మైదా తప్ప ఇంకెక్కువ నాకైతే ఏం ఆప్షన్ కనిపించదు. అందుకే ఇక్కడికి వచ్చాక ఈ వంటగదిలోనే ఎక్కువ టైం అయిపోతుంది. సరేలే శనగపిండి కూడా మొన్న తెచ్చింది ఇంకా మళ్ళీ పాడైపోతుందని ఈజీగా సింపుల్గా ఇలా లడ్డు అయితే చేసేసాను. కొంచెం మధ్యాహ్నం టైంలో ఖాళీ ఉంటుంది కదా, ఆ టైంలో ఇంకా ఇలా ఏదో ఒకటి కొంచెం ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టుకోవటము, పౌడర్లు ఏమైనా గ్రైండ్ చేసుకోవటము, మిగతా ఏమైనా ఎక్స్ట్రా వర్క్ ఉన్నాయన్నీ ఈ మధ్యాహ్నం టైంలో ఫినిష్ అయిపోతాయి. ఇంకా అలా కొంచెం ఇందాక చూసారు కదా బూందీ మంచిగా మనం శనగపిండి కొంచెం లూజ్గా కలుపుకొని బూందీ తీసి పక్కన పెట్టి జీడిపప్పు కిస్మిస్లు కూడా వేపి పక్కన పెట్టేసుకున్నా. గ్లాస్కి గ్లాస్ శనగపిండి వేస్తే గ్లాసు షుగర్ వేసుకోవాలి. జస్ట్ తీగ పాకం వచ్చాక దాంట్లో ఈ బూందీ జీడిపప్పు అవన్నీ వేసేసుకొని కొంచెం యాలక్కాయ పౌడర్ కూడా వేసి జస్ట్ ఇలా మొత్తం కలిపేసుకొని పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి మంచిగా కలుపుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. హెల్దీ ఫుడ్ కూడా కొంచెం శనగపిండి పిల్లలకి పెడుతూ ఉండాలి, మంచిది కూడా. ఇంకా ఇలా అయిపోయాక ఇవన్నీ మళ్ళీ డబ్బాలో సర్దుకొని మళ్ళీ మన పక్కింటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా మనకు అది ఉంటుంది. కానీ చాలా బాగా వచ్చాయి లడ్డూలు మాత్రం. ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. ఇంకా మాకు నేను బాక్స్లో తీసేసి ఇంకా నేను మాకు తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వటం కోసం బాక్సుల్లో పెట్టాను. పాపం వాళ్ళు కూడా ఏమేమి చేసుకుంటే నాకు అలాగే పంపిస్తారు. ఇంకా నేను ఏదైనా చేసినప్పుడే ఎవరికి వాళ్ళు అలా సర్దేస్తాను, ఎందుకంటే మళ్ళీ డబ్బాలు వేస్ట్, పెద్దది చిన్నది ఎందుకని. ఇంకా అందరికీ ఇంత అని ఇలా పెట్టి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు బాబుకి పాపకి మళ్ళీ స్కూల్కి నెక్స్ట్ డే ఇది చేసింది. ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఇవి దారిలోనే వాళ్ళు కాబట్టి ఇచ్చేసి వెళ్తాను. ఇదంతా అయిపోయాక అయిపోయిందంటే అయిపోదండి, అదంతా అయిపోవటం ఏమో కానీ అది అయ్యాక క్లీన్ చేయటమే. ఇది క్లీన్ చేసి వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి. చూసారు కదా, ఈరోజు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వ్లాగ్తో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.